కాన్స్టిట్యూన్సీ లెవెల్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఈ రెండింటిని క్రోడీకరించుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కాన్స్టిట్యూన్సీ లెవెల్ వరకు మైక్రో లెవెల్ వరకు ఈ యొక్క ఆలోచన తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. దీంట్లో భాగంగా వచ్చిన పాత్రికేయ మిత్రులు కూడా ఇది ఈ రోజు నుంచి మొదలైతే కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ జీరో పావర్టీలో ఉన్నటువంటి మన కుటుంబాలు దాదాపు 7,400 చిల్లర మంది మన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో వివిధ కారణాల చేత పారామీటర్స్ అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా లేకపోతే వారికి ఎంప్లాయ్మెంట్ లేకపోయినా అనేక కారణాల చేత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు వాటన్నింటినీ కూడా ఆ కుటుంబాలని అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళ జీవన విధానాన్ని కానీ జీవన శైలిని కానీ ఆర్థిక పరంగా కూడా వాళ్ళకు పెంచుతూ ప్రమాణాలు పెంచుతూ ఆ కుటుంబాన్ని మళ్ళీ తీసుకునేటువంటి మార్గదర్శకంగా కాన్సెన్స్లో ఒక ఇద్దరిని ఎక్సలెంట్ చేస్తూ సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, ఎన్జిఓ కావచ్చు, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కావచ్చు. అదే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఈ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో కాన్సెన్సీ లెవెల్లో జరిగే అభివృద్ధిలో ఆటోమేటిక్గా కింద ఉన్నటువంటి వారి యొక్క జీవన ప్రమాణాల్లో కూడా అభివృద్ధి చెందాలనేది ఆలోచన. దాంట్లో భాగమే ఈ విజన్ 2047 స్వర్ణాంధ్ర. అదేవిధంగా ఎమ్మెల్యేలో కూడా కాన్సెన్సీ లెవెల్లో జరిగేటువంటి యాక్షన్ ప్లాన్ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడే సపరేట్గా ఒక రూమ్ కూడా మేము కేటాయించుకున్నాం. ఏదైతే యాక్షన్ ప్లాన్ ఏ రకంగా జరగాలి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మన టీం ఎమ్మెల్యేగా నేనున్నా, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న అధికారులు కానీ అందరూ కలిసికట్టుగా ఈ ఆలోచనని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళినప్పుడే ఆ యొక్క కార్యాన్ని మనం సాధిస్తాం. ఇదంతా ఆశామాష కాదు. ఏదో ఊరికి సులభంగా ఒక రోజులో మనం మీటింగ్ పెట్టుకుని 2 రోజులు మీటింగ్ పెట్టుకుని జరిగేది కాదు. కానీ దశల వారీగా అనుకున్నది ఖచ్చితంగా సంపూర్ణంగా దాన్ని చేసే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు తలచినటువంటి ఆలోచన ఆయన బ్రెయిన్ చేయడానికి యొక్క P4 అదేవిధంగా కాన్సెన్సీ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ టోటల్గా కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతాం. దీనికి తగ్గట్టు వివిధ అంశాల మీద మేము